దుబ్బాక పట్టణ కేంద్రంలో హోలీ పండుగ సందర్భంగా దుబ్బాక సిఐ శ్రీనివాస్, ఎస్ఐ గంగరాజులకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో హోలీ సంబరాలలో దుబ్బాక సిఐ శ్రీనివాస్, ఎస్ఐ గంగరాజులను కలిసి కాంగ్రెస్ నాయకులు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హోలీలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు అంబాటి బాలేష్ గౌడ్ మాట్లాడుతూ దేశ ప్రజల్లో వెలుగులమయం, రంగులమయంతో సంతోషాన్ని నింపుతూ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అధికారంలోకి రావడానికి, దేశ ప్రజలందరిలో వెలుగును నింపడానికి, దేశంలోని ఒక సుస్థిరమైన పాలన అందించడానికి ప్రజలందరూ సహకారం అందించాలని, నరేంద్ర మోదీ నాయకత్వంలో మరోసారి ప్రధాని కావడానికి మద్దతుగా రఘునందన్ రావును మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మాట్లాడుతూ మచ్చా శ్రీనివాస్, దేశవ్యాప్తంగా అన్ని కులాలు, అన్ని మతాలు కలగలిపినటువంటి భారతదేశంలో కులాలను, మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు జరుగుతున్నాయని, దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు జరుపుకున్నామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నియాంత పాలన జరిగిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోలీసుల నిర్బంధంలో రాష్ట్ర ప్రజలను వారి కబంధ హస్తాలలో ఉంచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు అయ్యాయని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. సంతోషాలు నింపుతూ వెలుగులమయం, రంగులమయం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ హోలీ శుభాకాంక్షలు. రాబోయేటువంటి ఎన్నికల లోపల దేశంలో ఒక సుస్థిరమైనటువంటి పాలన అందించేందుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అందరం కూడా కలిసి పనిచేద్దాం. మరి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలంటే, అందరి జీవితాలు సుఖ సంతోషంగా ఉండాలంటే మరి కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో సాధ్యమవుతుంది. మరి మెదక్ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ గారు గెలిపిస్తేనే నరేంద్ర మోడీ గారు 3వ సారి అధికారంలోకి వస్తారు. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా అందరము బీజేపీకి మద్దతు ఇద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వ్యాప్తంగా అన్ని కులాలు, అన్ని మతాలు కలగలిపినటువంటి భారతదేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము హోలీ పండుగను జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోపే ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో ఏదైతే 6 గ్యారంటీలు మేనిఫెస్టో పెట్టిరో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా ఈరోజు 100 రోజుల్లో అమలు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక నియంతృత్వ ప్రభుత్వం, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడిగితే ఈరోజు పోలీసు నిర్బంధంలో ఉంచి రాష్ట్రాన్ని వారి కబంధాస్తాల్లో ఉంచుకున్నటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా దుబ్బాక పట్టణంలో బ్రహ్మాండమైనటువంటి మరి ఈ యొక్క హోలీ పండుగని జరుపుకుంటా ఉన్నాం. మాకెంతో ఆనందంగా ఉన్నది. ఎందుకనంటే రాత్రి ఈ యొక్క కామదహనం చేసి మరి ఈరోజు పండుగ జరుపుకుంటూ ఉన్నాము. ఎంతో సుఖ సంతోషాలతోటి ఉండి నృత్య డ్యాన్సులతోటి ఊరంతా పర్యవేక్షణ చేసి మేము ఆనందంగా మంచిగా కళ్ళలు పూసుకొని బ్రహ్మాండంగా పండుగ జరుపుకుంటున్నామని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము,
అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180 34138.